ఒక 20 సంవత్సరాల యంగ్ గర్ల్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేక ఫియాన్సీని హత్య చేసింది. ఫస్ట్ ఇది అందరూ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి యాక్సిడెంట్ అనుకున్నారు. విచారణలో తేలింది ఏంటంటే తనే హత్య చేసింది. సియా గోయల్ 20 సంవత్సరాలు. ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి కేతన్ విశాల్ అగర్వాల్, పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. సుమారు 600 కోట్ల రూపాయల ఆస్తి, 17 కోట్లతో ప్యాలెసే బుక్ చేశారు. పెళ్లికి వచ్చే గెస్టులు రావడానికి 2 ప్లేన్లు కూడా సెట్ చేసుకుంటే ఎంత రిచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి ఒక 2 ఫ్యామిలీస్ మధ్య, అంటే సియా గోయల్ ఫ్యామిలీ కూడా రిచ్. అయితే ఈ 2 ఫ్యామిలీస్ మధ్య మ్యారేజ్ సెట్ అయింది. మధ్యలో ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, తనకి ఇస్తే బాగుంటుంది, లేదా తనని చేసుకుంటే మీ కుటుంబం బాగుంటుంది, అమ్మాయి మంచిదని చెప్తూ ఉంటారు కదా ఫ్యామిలీస్. అలా కుదిరింది మ్యారేజ్. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి తిరుగుతూనే ఉన్నారు. కొన్ని ట్రిప్స్కి కూడా వెళ్తూ ఉన్నారు. అలా వెళుతున్న వీళ్ళు పూణేలోని లోహగఢ్ కోటకు వెళ్ళారు. ఆ కోట మీద ఫొటోస్ అవి తీసుకుంటూ గతంలో కూడా 2 సార్లు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒకసారి జూన్ 4th అలా వెళ్ళినప్పుడు అతను కింద పడ్డాడంట. ఆ కోట మీద ఫోటోలు తీసుకుని కింద పడుతూ చెట్టు పట్టుకుని ఆగాడంట. అంటే అతను ఆయుష్ గట్టితే చెట్టు పట్టుకొని ఆగితే ఎందుకు ఇలా జరిగిందని తను అడిగితే పాము ఉంది, అందుకే నిన్నేమన్నా చేస్తుందేమో నెట్టేసానని చెప్పిందంట. మరి మనిషి అంటే నమ్మకం కదా, నమ్మాడు, నిజమే అనుకున్నాడు, సరే పైకి వచ్చాడు. జూన్ 15th అలా వెళ్ళినప్పుడు నిజంగానే పైనుంచి తోచేసింది. 400 అడుగుల నుంచి అతను కింద పడి చనిపోయాడు. పోలీసులు విచారణకు తీసుకెళ్లారు. పొంతన లేని సమాధానాలు చెప్తా ఉంది. ఏం జరిగింది, అసలు ఎన్నిసార్లు ఆ లోహగఢ్ కోటకు ఎందుకు వెళ్ళారు ఏంటని ప్రశ్నిస్తే విషయం ఏంటంటే ఈమె చేతన్ చౌదరి అనే వ్యక్తిని లవ్ చేసింది. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. సో వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీకి చెప్తే సరిపోయేది. అతన్ని చంపాల్సిన అవసరం ఏముంది? అతన్ని చంపితే మీ పెళ్లి అవుతుందా? లేదా అతని శవం మీద ఉండి ప్రియుడితో తాళి కడుచుకుంటావా? లేదా అతని సమాధి మీద కాపురం చేస్తావా? కాస్త అయినా బుద్ధి ఉండాలి కదా. అమ్మాయిలు ఈ మధ్యకాలంలో కొంతమంది ఎంత క్రూయల్గా తయారయ్యారంటే 20 yearsలో ఇంత క్రూయల్ మైండా? ఆలోచిస్తే మన మైండ్ పోతుంది, పిచ్చెక్కిపోతుంది. ఇంత క్రూయల్గా ఉంటారా అనిపిస్తుంది కొన్నిసార్లు. పైగా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ చూస్తుంటే తను అలా చేసింది అంటే నమ్మలేము మనం. ఎందుకంటే కేతన్ అగర్వాల్తో తను చాలా క్లోజ్గా ఉంటుంది. ఈవెన్ తన గురించి ఇన్స్టాలో పోస్టులు పెడుతుంది. వాళ్ళిద్దరి మధ్య కారులో వెళుతున్నప్పుడు జరిగిన విషయాలను పోస్ట్ చేస్తుంది, స్టేటస్గా పెడుతుంది. తనే హత్య చేసింది అని అంటే నమ్మలేము. అలాంటి పరిస్థితి. అలా ఉండే అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం తన హత్య చేస్తుంది. ఇప్పుడు కేతన్ విశాల్ అగర్వాల్ తండ్రి ఏమంటారంటే, అంకుల్ నేను పలానా అబ్బాయిని లవ్ చేశాను, నాకు మీ అబ్బాయి అంటే ఇష్టం లేదు, మ్యారేజ్ చేసుకోను అంటే హ్యాపీగా మేము క్యాన్సిల్ చేసుకునేవాళ్ళం. అంతేకాని నా కొడుకుని చంపాల్సిన అవసరం ఏముంది అని బాధపడుతున్నాడు. ఇప్పుడు మధ్యలో ఉన్న ఫ్యామిలీస్, మధ్యలో ఉన్న బంధువులు పెళ్లి చేసుకోండి మంచి అమ్మాయి అని చెప్పుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు? చెప్పలేరు. ఎందుకంటే తన మైండ్ సెట్ ఇలా ఉంటుందని ఎవరికి తెలియదు కదా. 17 కోట్ల రూపాయలతో ప్యాలెస్ బుక్ చేశారు మ్యారేజ్ కోసమని. 2 పర్సనల్ ప్లేన్లు కూడా బుక్ చేశారు బంధువులు రావడానికి. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో చెక్ చేసుకోలేకపోయారు. కోట్ల రూపాయలు డబ్బు సంపాదించారు, కొడుకుని గొప్పవాడిని చేశారు, బాగా చదివించారు. కానీ మన ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయలేకపోయారు. తను ఎంత డీప్ లవ్లో ఉంటే ఇంత క్రూయల్గా తెగబడుతుంది. లైఫ్ని తనతో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయింది కాబట్టి మధ్యలో ఉన్నవన్నీ కూడా తొలగించుకోవాలని డిసైడ్ అయింది. తనకి ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ఇది తప్ప, ఇది మనం చేయొచ్చా లేదని కూడా ఆలోచించి ఉండదు. మేబీ ప్రాణం తీస్తున్నాం అనే ఆలోచన కూడా లేదు. అందం అనేది మనిషికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అందంగా ఉందా, ఎలా మాట్లాడుతుంది, ఏంటి అంటే వాళ్ళ వెనక వాళ్ళ మెదడులో ఉన్న ఆలోచనలను కనిపెట్టలేం కదా ఎవరు కూడా. అలానే మంచి కుటుంబం అని అనుకుంటాం తప్ప, కుటుంబం మంచిదై ఉండొచ్చు కానీ సావాసాలు చెడువై ఉండొచ్చు. తల్లిదండ్రులు మంచివాళ్ళు అయి ఉండొచ్చు, బిడ్డలు మాత్రం పొరపాట్లు చేస్తుండొచ్చు. డబ్బు ఉండొచ్చు కానీ మర్యాద ఇవ్వకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి క్రైమ్ న్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం మన ఆలోచనలను దాటి ఎక్కడికో వెళుతూ ఉంటాం. అరే పెళ్లి కుదిరింది, తనని పెళ్లి చేసుకుందాం అనుకొని ఉంటాడు బాగా డబ్బున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ పెట్టుకొని ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చేతిలోనే చనిపోతాడని ఎవరైనా అనుకుంటారా? అప్పటికి 3 సార్లు ఈ కోట మీదకి విజిటింగ్కి వెళ్ళారంట వీళ్ళు. అలా వెళ్ళి 3వ సారి తన హత్య చేసింది. ఫస్ట్ టైం ట్రై చేసింది అవలా, సెకండ్ టైం తోసేసింది, కొమ్మ పట్టుకొని బతికిపోయాడు, థర్డ్ టైం హత్య చేసేసింది. అంటే పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూడండి. ఈ వీడియో గురించి చాలామంది యూట్యూబర్స్ చేశారు. చాలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, లేదంటే దీని గురించి మేము చాలా పాయింట్స్ లాగామని చెప్తూ ఉన్నారు. దీంట్లో నాకు తెలిసి పాయింట్స్ లాగడానికి ఏమీ లేదు. ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫియాన్సీని హత్య చేసింది. దేనికి? ప్రియుడి కోసం. ప్రియుడు మోజులో ఉండి ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి అడ్డం వస్తున్నాడని. ఇందులో మనం కూపీ లాగడానికి, మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అసలు జరిగింది అయితే ఇదే. ఆ అమ్మాయి పోలీసుల ముందు కూడా ఇదే అంగీకరించింది. కొండ మీద నుంచి నేను తోసేసాను, 400 మీటర్ల నుంచి పడిపోయాడు, చనిపోయాడు, అంతే, మ్యాటర్ ఓవర్. మరి ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉన్నారంటే
చాలా బాధ అనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మంచి విషయాల్లోనే కాదు, ఇలాంటి క్రైమ్ న్యూస్ను కూడా మనం నలుగురికి చెప్పగలిగితే మన వీడియో చూసిన కొంతమంది అయినా ఓహో ఇష్టం లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేసుకునే ఓ ఆప్షన్ ఉంది, చంపకూడదు అనేటువంటి ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చంపితే వాళ్ళకి పడేటువంటి శిక్షలు ఏంటి, నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఏంటి, పోలీస్ స్టేషను, జైలు, ఇలా జరుగుతుందా అని 18 to 25 years ఉన్నటువంటి గర్ల్స్కి, బాయ్స్కి పెద్దగా మన చట్టాలు, న్యాయ వ్యవస్థ మీద అవగాహన ఉండదు. పోలీస్ వ్యవస్థ గురించి కూడా తెలియదు. ఏదో క్షణికావేశంలో చేసేస్తారు. రేపొద్దున ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అనవసరం. సో ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ని లేదా క్రైమ్ వీడియోస్ని కూడా మనం స్ప్రెడ్ చేయగలిగాం అనుకోండి, 18 to 25 గర్ల్స్ అండ్ బాయ్స్కి ఒక ఐడియా వస్తుంది. ఓహో మనం ఇలా చంపడం, లేదంటే మనం ప్రేమించిన వ్యక్తి కోసం ఎదుటి వ్యక్తిని హత్య చేయడం, ఇవన్నీ మన లైఫ్ని రిస్క్లో పడేస్తాయి. అసలు లైఫ్ అనేది ఉండదేమో మేబీ అనే విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. లేదంటే ఇలాంటి న్యూస్ని సోషల్ మీడియా సపోర్ట్ చేయకపోవడం, అంటే క్రైమ్ వీడియోస్ లేదంటే ఇంకోటి మాట్లాడినప్పుడు యూట్యూబ్ లేదా మరికొన్ని ప్లాట్ఫామ్స్ నలుగురికి వెళ్ళనివ్వయి. నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వార్తే 10 మందికి తెలియాలి. మానవత్వం మరిచిపోయి క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలు కొంతమంది తెలుసుకుంటారు ఇలా చేస్తే లైఫ్ ఏమైపోతుంది అనే విషయం. ఏముంది, వాళ్ళు జైలుకి వెళ్తాం, రేపొద్దున బెయిల్ మీద బయటకు వచ్చేస్తామంటే ఒకవేళ ఇది ప్రూవ్ అయితే లైఫ్ పడవచ్చు, మీకు ఉరిశిక్షే పడవచ్చు. దాని నుంచి తప్పించుకోవడం మాత్రం అవ్వదు కదా. ఒకవేళ మీరు ఆ రెండింటి నుంచి తప్పించుకున్న కర్మ నుంచి మాత్రం తప్పించుకోలేరు. కర్మ ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో చుట్టుకుంది అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఈ జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో చుట్టుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ జన్మ ఎత్తుతామో లేదో డౌట్గా ఉందనుకుంటా బ్రహ్మదేవుడికి కూడా. వీడికి మళ్ళీ జన్మ ఇవ్వాలంటారా, ఎందుకు టైం వేస్ట్, ఆడు చేసిన పాపానికి అది ఈ జన్మలోని శిక్ష చేద్దాం కానీలే అని బ్రహ్మదేవుడు కూడా డెసిషన్ తీసుకునేటువంటి సమయం వచ్చేసింది. ఎందుకంటే ఇది కలియుగ అంతం కదా. కలియుగం అంతమైపోబోయే సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి విపరీత ఆలోచనలే వస్తాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటని తప్పకుండా రాయండి. కుదిరితే మరి కొంతమందికి పంపించండి, ఎవరైనా క్రూయల్గా ఆలోచించేటువంటి మైండ్ సెట్ మీ సర్కిల్లో ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.